గొప్ప వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నటువంటి 12 కోట్ల మందికి, దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలకు ఈ చరిత్ర ఎపిసోడ్ డాక్టర్ సునీతమ్మ, ఆ నిర్దోషి శర్మిలమ్మ, ఆ నిర్దోషి సౌభాగ్యమ్మ, ఆ జాతర నాకు చాలా సన్నిహితుడు. నేను ఆయన సమితి ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి ఆయనను చూశాను. నేను ఆయనతో ఎన్నో ఇద్దరం కలిసి పోటీ చేసినామే అని కానీ ఎక్కడ ఆ తారతమ్యమే లేకుండా ఎంతో సౌమ్యంగా కూడా నాతో చాలా హాయిగా కూడా గడిపిన సందర్భాన్ని తర్వాత ఈ సందర్భంగా కూడా మేమంతా కూడా గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. అలాంటి వ్యక్తిని మనం పోగొట్టుకోవాల్సి వచ్చిందంటే కూడా అందరి తరఫున కూడా చాలా మనస్ఫూర్తిగా కూడా బాధపడాల్సిన పరిస్థితి. ఇప్పుడు అంటే వాళ్లకు అలాంటి వ్యక్తికి ఆ రకమైన చావు వచ్చిందనేది కూడా ఇక్కడ చాలా చాలా బాధాకరమైన విషయం. తర్వాత అదేదో ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అప్పట్లో నాకు ఫోన్ వచ్చినప్పుడు ఎక్కడ కనపడినా కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడాడు కదా అని ఆయన పలకరిద్దామా, ఆ తర్వాత ఆయనను ఇలా జరిగిందేమని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ భార్య పిల్లలను కూడా పలకరిద్దామనే ఆలోచనతో మేమున్నాం. అప్పుడు సడన్గా 8:39 అయినప్పుడు ఫస్ట్ కమలాపురం ఎమ్మెల్యే గారు, తర్వాత ఇది తెలుగుదేశంలో చేసిన పని అని కూడా చెప్పడం నాకు ఇప్పటికీ కూడా చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. ఆయన ఆ మాట అనుకుంటే నేను ఆయన చివరి చూపు చూసే అవకాశం కూడా నాకు లేకుండా చేసినారు ఆ రోజు. వాస్తవంగా అయితే హార్ట్ అటాక్తో చనిపోయినాడు కదా, ఎక్కడ కనిపించినా పలకరిస్తూ ఉన్నాడు, మా మధ్య ఏం లేవు కదా అని ఆయన చూసేదానికి కూడా మేము పోవాలని కూడా డిసైడ్ అయిన తరుణంలో ఫస్ట్ కమలాపురం ఎమ్మెల్యే గారు అక్కడ హాస్పిటల్కి వచ్చి, తర్వాత దీని వెనక బీటెక్ రవి ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్పడం, ఇంకా వాళ్ళు ఆ రకమైన నింద మా మీద వేసినప్పుడు మేము అక్కడికి పోవడం కూడా కరెక్ట్గా ఉండదని చెప్పేసి మేము ఆ రోజు వెళ్ళలేదు. అంటే మీరన్నీ కూడా ఇప్పటికీ ఇది 5 సంవత్సరాలు అయింది గడిచిపోయి, ఇక్కడ అందరూ కూడా మీరు కూడా అంతా కూడా వాస్తవాలన్నీ కూడా గమనించుంటారు. ఆయనకు ఆ రకమైన చావు రావడం ఎంతో బాధాకరం అయితే, ఆ చావు అనేది కుటుంబ సభ్యుల నుంచే వచ్చిందనడాన్ని మనకు చెప్పుకోవాలనే ఒక రాయలసీమ వాసిగా, ఒక పులివెందుల వాసిగా కూడా చాలా సిగ్గు. ఎందుకంటే ఆయన గడిపిన జీవితానికి, ఆయన చేసిన సేవకు కానీ ఆ రకమైన ఆలోచన వాళ్ళు ఎందుకు చేశారు, అంత ఘోరంగా ఎందుకు చేయాల్సి వచ్చిందని తలుచుకుంటే వాస్తవంగా అయితే ఇప్పటికీ నమ్మబుద్ధి కాదు. అయినా కూడా ఇక్కడ పరిస్థితులు, తర్వాత మాకు ఉండే ఎన్నికైన సర్కమ్స్టెన్సెస్ అన్నీ చూసుకుంటే కూడా ఇంత దారుణానికి పాల్పడ్డారా అని అందరం కూడా మనం ఇక్కడ ఉండే వాళ్ళు అందరం కూడా మనం తప్పకుండా చింతించాల్సిన అవసరం. సరే, మీ పర్సనల్ ప్రాబ్లం ఏదో ఉండి మీరు ఏదైనా చేసుకోండి, అది అనుకోండి. దాని అవతలలో 2 రోజుల ముందే మా జాతీయ పార్టీ అధ్యక్షుని మీద, తర్వాత అప్పట్లో మా పార్టీలో ఉండే ఆదినారాయణ రెడ్డి మీద, నా మీద కూడా అపాండాలు వేసి, అది ఇంకా ఏ స్థాయికి పోయిందంటే లాస్ట్కు దీని వెనుక నర్రెడ్డి సునీత గారు, తర్వాత రాజశేఖర్ గారు, శివప్రకాష్ గారు ఉన్నారనే స్థాయికి వాళ్ళు, అంటే ఆ స్థాయి కూడా ఈ సబ్జెక్ట్ను వాళ్ళు తీసుకుపోవడం అనేది అసలు చాలా చాలా దారుణమైన విషయం.
లాస్ట్కి ఏమైంది, తర్వాత మేము ఆ రోజు అప్పట్లో ఆ మర్డర్ జరిగిన తర్వాత వీళ్ళు కూడా అంటే ఈరోజు ఎవరైతే ఈ సభ నిర్వహిస్తున్నారో మన సునీతమ్మ కావచ్చు, రాజశేఖర్ వాళ్ళు కావచ్చు, అప్పుడుండే పరిస్థితులను బట్టి వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి ఆ తర్వాత వాళ్ళు కూడా మేము కూడా దాంట్లో భాగస్వాములేమో అనే అనుమానం కూడా వాళ్ళకు వచ్చింది. అంటే ఆ పరిస్థితులు వాళ్ళకి కల్పించాల్సి వచ్చింది. వీళ్ళు ఆ పరిస్థితులు కల్పించారు. తర్వాత వాస్తవాలు తెలుసుకున్నారు. తర్వాత వాళ్ళు మీకు సంబంధం లేదని మమ్మల్ని చెప్పినారు. అదృష్టం కొద్దీ అది సిబిఐ ఎంక్వైరీకి పోయింది. సిబిఐ ఎంక్వైరీలో వాస్తవాలన్నీ తేలి ఓపెన్గా క్లియర్ కట్గా ఉన్నా కూడా తర్వాత ఇప్పటికీ కూడా వాళ్ళు సాక్షి పేపర్ అడ్డం పెట్టుకొని అందరి మీద ఇక్కడికి వచ్చిన వాళ్ళలో చాలామంది మీద కూడా తర్వాత ఈ రకంగా దుష్ప్రచారం ఇది చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా కూడా అంతిమంగా కూడా న్యాయమే గెలుస్తుంది తప్పకుండా. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కడపలో ఈ ప్రోగ్రాం పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ప్రోగ్రాం కూడా వాళ్ళ సొంతది కాబట్టి ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత దీనికన్నా ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది. గతంలో మేము కూడా అక్కడ ఏదన్నా పార్టీ కార్యక్రమం నిర్వహించాలని అక్కడ ఫంక్షన్ హాల్లో కూడా 20,000 అడ్వాన్స్ కూడా తీసుకొని రిసిప్ట్ కూడా ఇచ్చారు. అందులో మేము మామూలుగా అయితే ప్రోగ్రామ్ చేయలేదు. మా స్టేట్ లీడర్స్ వస్తా అంటే పెట్టాం. 1కి 10 సార్లు అడిగి పెట్టాం. సరే అని ఫంక్షన్ హాల్ ఇచ్చి లాస్ట్ 2 మినిట్స్లో మమ్మల్ని చంపుతామన్నారన్నా మాకు ఇబ్బంది పడతామన్నారు. అదే పరిస్థితి కూడా ఈరోజు వాస్తవంగా కడపలో పెట్టాల్సింది, యాక్చువల్గా పులివెందులో పెట్టుకోవాల్సింది. ఆ తర్వాత పులివెందుల్లో అక్కడ ఫంక్షన్ హాల్ పెడుతుంటే 50,000 రూపాయల డబ్బులు కూడా తీసుకొని రిసిప్ట్ ఇచ్చి అదంతా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంది. రిసీవ్డ్ క్యాష్ రిసీవ్డ్ అని చెప్పి ఆ ఫంక్షన్ హాల్లో కూడా పెట్టి అక్కడ ఏర్పాటు చేసుకుంటే తర్వాత అక్కడ కూడా వాళ్ళని బెదిరించి తర్వాత ఇంత దూరం తీసుకొచ్చేట్టుగా చేశాను. లేదంటే ఈ సంస్మరణ సభ వాస్తవంగా అయితే పులివెందుల్లోనే మనం పెట్టుకోవాల్సి వచ్చింది. పులివెందుల్లో ఫంక్షన్ హాల్లో కూడా ఇవ్వకుండా బెదిరించే పరిస్థితులు ఉన్నాయంటే ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి. ఇవన్నీ ఆ తర్వాత ఆలోచించి తర్వాత వీళ్ళు కూడా అంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా కూర్చొని ఏదైనా కూడా ఒక ప్రజా కోర్టులలో అంతిమంగా న్యాయస్థానంలో ఏదైనా న్యాయం జరగనప్పుడు ఆ తర్వాత ఖచ్చితంగా ప్రజా కోర్టులకు వచ్చి ప్రజల్నే మీరు అంటే మీకు జరిగిన అన్యాయం కావచ్చు ఆ కేసును మా మీద వేసి ఆ తర్వాత ఎట్లంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టారంటే వాళ్ళు చేసిన నేరాన్ని తప్పిపుచ్చుకోవడానికి తర్వాత అభాండాలు మా మీద వేయడము అదేదంటే దేవుని దయ వలన అదృష్టం కొద్ది సిబిఐ ఎంక్వైరీకి వచ్చి ఇదంతా లేకుండా పోయింది. తర్వాత నేను వీళ్ళకి కూడా అప్పీల్ చేసేది ఏంటంటే ఎప్పుడైనా న్యాయస్థానాల్లో న్యాయం సత్వరంగా జరగకుండా బాగా డిలే జరిగినా కూడా అది అన్యాయం జరిగినట్టు అవుతుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కూడా నేను అందరినీ కోరుతూ తర్వాత మీ ద్వారా కూడా తర్వాత చివరిగా వాటి డీజీపీ గారికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడికి వచ్చిన వైఎస్ కుటుంబ సభ్యులకు కానీ అక్కడ వైఎస్ఆర్ పార్టీకి ఎవరైతే బాగా ఇన్వాల్వ్ చేసే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు కానీ తప్పకుండా రక్షణ కల్పించండి వాళ్ళకు. ఎందుకంటే ఇంకా ఒక 2-3 రోజుల్లో కానీ 2-3 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది. గతంలో 5 ఏళ్ల కిందట జరిగినట్లుగానే అది సానుభూతి కోసం కావచ్చు, అది కక్ష కోసం కావచ్చు, ఇంకా వేరే ఇతరత్ర ఏ కారణమైనా కానీ ఇంకొక ప్రమాదం జరగకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రమాదం జరిగితే అది మళ్ళీ ఆటోమేటిక్గా మా మీదకి వస్తుంది. కాబట్టి తప్పకుండా డీజీపీ కానీ కొడతానా అక్కడ వైఎస్ఆర్ పార్టీకి యాక్టివ్గా పనిచేసే వైఎస్ కుటుంబ సభ్యులకు కానీ ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ కుటుంబ సభ్యులకు కానీ తప్పకుండా రక్షణ కల్పించాలని కూడా మీ ద్వారా డీజీపీ వారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. రాస్తే అంతకంటే ఎక్కువ రాస్తారు, కానీ ఇది వాస్తవం. ఇక్కడ రాసిన విషయం ఆయన ఎంపీగా నేను ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన. వాళ్ళ అన్న రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ నాన్న రాజారెడ్డి కూడా మా కుటుంబానికి చాలా ఆప్తులు. కానీ సమీకరణ మారింది, సమస్యలు మారినాయి. నేను కూడా రాజకీయంగా విభేదించిన, కానీ ఎప్పుడు కూడా మేము కూడా ఫ్యాక్షన్ చేసినాం. ఇటువంటి దరిద్రమైన ఆలోచన ఎప్పుడు చేయలే. ఏంది ఇది మీ ముడబతుకు? చేస్తే చేయండి. వాళ్ళు పాపము
వాళ్ళు సచ్చి సున్నమైతే అంటే వాళ్ళ మీద కేసు పెట్టాడు. మీ బతుకు మా మీద పెట్టినారు. నేను ఆ రోజే చెప్పినా నన్ను ఉరిదీయమని. ఇప్పుడు సంబంధం ఉంటే ఇప్పుడు ఉరిదీయండి. ప్రతిసారి చెప్తానే ఉన్నా, వాళ్ళకు ప్రాణం కాదా వాళ్ళది, వాళ్ళ కుటుంబ సభ్యులు కాదా. అసలు వాళ్ళకు లాయర్లు రాకుండా చేసినారు. మేము గట్టిగా నిలబడి మా మీద ఆ రోజు మీకు ఈ విషయం చెప్తేనే మేము ఈ సభకు అర్థం ఉండేది. మీరు బాగా సున్నితంగా నిశ్చితంగా ఆలోచించండి. ఆ రోజు జరిగిన తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు పోయినాడు. ఏందో చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డిని అడ్డపెట్టి బీటెక్ను అడ్డపెట్టి పొడిచి చంపినామని. పొద్దునేమో గుండెపోటు అండ్రి, మధ్యాహ్నం 4 గంటలకు మారింది. మేమన్నా వైరస్ మాదిరి దూరినామా అని. పాపం వాళ్ళకి ఏం తెలియదంట. ఆమె నాతో మాట్లాడింది సునీతమ్మ నిన్న మొన్న కూడా, అన్న ఇక్కడికి రాండి అని. అన్న అమ్మ మేము వస్తాం, సబ్జెక్టు చెప్తామంటే ఇప్పుడు కూడా వాళ్ళని పర్మిషన్ అడిగినా, చెప్పండి సబ్జెక్టే చెప్పమంటారు వాళ్ళు. ఆ రోజు జరిగిన తర్వాత వాళ్ళకు కూడా తెలియదు. అమ్మ నేను ఆ రోజు కూడా మీకు అందరికీ చెప్తున్నా, మీరు పాపం నాకు సారి చెప్తుంటే నాకు బాధ వేసింది. మీకు ఎట్లా తెలుస్తుంది ఆ రోజు ఇట్లా జరుగుతుందని. ఇంట్లో వాళ్ళు మామూలుగా ఒకటి సామెత ఉంది, ఇంటి కుక్కని ఈశ్వరుడైనా పడలేరని. కానీ సిబిఐలు పట్టినారు 80%, 20% బ్యాలెన్స్ ఉంది. ఆ 20% మా బీజేపీ వాళ్ళు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తేనే అది నిజమే న్యాయం. అది కూడా కాకుండా మీరు ప్రజాకోర్టులో కూడా న్యాయం చెప్పాలి వాళ్ళకు. ఇప్పుడు ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె ఫైట్ చేస్తుంది. చేతనైతే ఆమెకు కూడా మేము పార్టీని పక్కన పెట్టి ఆమె సిద్ధాంతాన్ని కూడా మీరందరూ కట్టుబాటు ఉండాలి. సబ్జెక్టే, రాజకీయమే. ఇక్కడ రాజకీయాలకు సంబంధమే రాలే. ఇక్కడ ఉండే విషయాలు చాలా లోతుగా ఉన్నాయి. సిట్టోళ్ళు నన్ను అడిగినారు 2.5 గంట పాటు సతాయించినారు. ఆ రోజు నన్ను మా వాళ్ళ దగ్గర నుండి నేను దాదాపు 100 జీపుల్లో వస్తే నన్ను అనుకున్నారట గ్యారంటీ అరెస్టు ఆదినాటి బయటకు రాడని. నేను కూడా సబ్జెక్టు తప్పు లేదు కాబట్టి వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పిన. మీ అందరు విలేకరులకు ఆ రోజు నేను బయట ఎక్స్ప్లెనేషన్ చెప్పిన. ఏందేందో కథలు అడుగుతారు. నేను అప్పుడు వాళ్ళని అడిగిన పోలీసులను, మీ ఆత్మసాక్షిగా చెప్పండి మేము చేసినామా, వాళ్ళే చేయలేదా, వాళ్ళ కుటుంబ సభ్యులే చేసినారా లేదా. మేము చేసినామంటే మమ్మల్ని ఇక్కడే ఎన్కౌంటర్ చేయమని. లేదండి మేము దానికి లేదు సంబంధం, ఓన్లీ ఒక స్క్రిప్ట్ ఇచ్చినారు, ఆ స్క్రిప్ట్ ప్రకారం క్వశ్చన్లు అడుగుతున్నాం, క్వశ్చన్లు అడుక్కోండి, ఇంకా మళ్ళీ 10 సార్లు వస్తా. కొందరు వచ్చేది విలేకరులు, వాళ్ళను బీటెక్ రవిని ఆదినారాయణ రెడ్డిని ఎందుకు విచారించలేదని నేను దానికి ఆన్సర్ చెప్పిన. ఇక్కడ మీ టీవీ కెమెరా ఒకటి పోయింది, అది ఇక్కడ వాళ్ళు అందరినీ అనుమానపడతారు. ఆ కెమెరా ఒక దగ్గర దొరుకుతుంది, మిగతా వాళ్ళ దగ్గర ఎందుకు విచారిస్తారు. దొరికినారు, మీరు కుక్కల మాది దొరికినారు, చేసినారు, మళ్ళా చెప్పడం, ఇప్పుడు రాజకీయాల్లో అడ్డపెట్టడం. ఇది న్యాయమేనా? మీరు దయచేసి ఇక్కడ ఉండే గమనించే వాళ్ళందరూ ఆయన మీద ఎంత అభిమానంగా వచ్చినారో వాళ్లకు గట్టిగా స్టాండ్ ఇచ్చి, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మేము పరోక్షంగా, మేము ఏ పార్టీ అయినా వాళ్ళకు పరోక్షంగా స్టాండ్ ఇచ్చి నిలబడతాం రాజకీయంగా. మీరు కూడా గట్టిగా చేతులెత్తి మేము కూడా నిలబడతామంటేనే ఈ యొక్క వివేకానంద రెడ్డికి ఆత్మకు శాంతి చేకూరేది. ఊరికి వచ్చినాం పోయినామని పెళ్ళికి వచ్చినట్టు కాదు. ఇది ఆత్మసాక్షిగా నిలబడాలా, ప్రజల్లోకి పోవాలా, ప్రజాకోర్టులో న్యాయం జరగాల. ఇదేమి చింతపి ఏదో పల్లెల్లో బారా కట్ట ఆడుకునేటో లేకపోతే చింతపిచ్చలు ఆటో ఆడగల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి, ఇప్పుడే బీటెక్ రవి చెప్పే ప్రకారం ఆడ పులివెందల్లో కూడా వాళ్ళకి హక్కు లేదా ఆడ సభ పెట్టుకునే దానికి. అమ్మ మీరు పులివెందలు పెట్టండి, మేము వస్తాం, మీ పులివెందల సభ జరిగేదానికి మేము గట్టిగా నిలబెడతాం. ఇది మంచి చెడ్డల మధ్య పోరాటం, ఇది ఆరాటం కాదు, పోరాటం. చాలా విషయాలు రాజకీయం కూడా అందరము పరోక్షంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం. తులసిరెడ్డి గారు స్థానికుడు, ఆయనకు తెలుసు మరింత లోతుగా, మాకు తెలుసు, ఇక్కడ కేవీపీ రామచంద్రరావు గారికి తెలుసు, ఆప్తుడు, వాళ్ళ కుటుంబానికి ఆప్తుడు, ఆయన కూడా అన్ని విషయాలు తెలుసు. వరదరాయుడు గారు వచ్చారు, ఆయన కూడా అన్ని విషయాలు సన్నిహితంగా నడిపినాడు. అందరినీ దృష్టిలో పెట్టుకోండి. మేమందరం పరోక్షంగా, నేనైతే నా డైరెక్ట్గా నేను ఏమైనా పర్వాలే వాళ్ళకు సాయం చేసేదానికి వచ్చేదానికి నన్ను చాలామంది వద్దన్నారు. ఎవరు వద్దనే దానికి? ఒక పాపము బాధలో ఉన్నప్పుడు పరిష్కారం చూపినప్పుడే నిజమైన పరిష్కారం అది. ఆప్తుడుగా ఉండేవాళ్ళు ఆపదలో ఆదుకునేటోళ్ళే ఆప్తులు. సమస్యకు డెప్త్గా వాళ్ళు పెట్టినందుకు వాళ్ళు కూడా ఏదో ఒకటి గట్టిగా డినైన్ తీసుకోండి. మీ నిర్ణయానికి ప్రజాకోర్టులో న్యాయం జరుగుతుంది. ఆ బ్యాలెన్స్ కూడా ఇంకా కోర్టులో ఉంది. ఆ కోర్టు విషయాల్లో కూడా మేము సహకారం చేస్తూనే ఉన్నాం, మరింత సహకారం చేస్తాం.
నాకైతే ఎంత బాధ ఉందంటే, నా భార్య కూడా ఆమె ఎంత బాధపడుతుందంటే, నువ్వు ఇంటికి వచ్చేంత వరకు నమ్మకం లేదంటే బీజేపీ దుప్పటి కప్తారని చెప్పుకొని వచ్చిన. అసలు ఆమె కూడా ఒక ఎక్స్ఎమ్మెల్యే పులివెందల శ్రీపాల్ రెడ్డి యొక్క కొడుకు కూతురు మనవరాలు. పులివెందలలో అన్ని విషయాలు ఆమె కూడా తెలుసు. ఆమెకు చెప్తారంట, నువ్వు ఎప్పుడు ఇంటికి వచ్చావో ముందు కాపాడుకొని. ఇదే రాజకీయం అంటే. ఫ్యాక్షన్ వాళ్ళు కూడా, వాళ్ళ పెద్దలు కూడా చాలా ఫ్యాక్షన్ విషయాలు తెలుసు. ఇట్లా చేయలే, డైరెక్ట్ ఏదైనా ఉంటే డైరెక్ట్గా జరిగినాయి, డైరెక్ట్గా పరిష్కారం చూపినారు. కానీ ఇట్లా జరగకూడదు. రాజకీయాలు ఇట్లా జరగడం చాలా అన్యాయం. చాలా విషయాలు నేను మాట్లాడితే నేను ఏందో వ్యక్తిగతంగా మాట్లాడినట్టు అనుకుంటారు. కానీ ఇది వివేకానంద రెడ్డి గారి సావు ఆ విధంగా జరిగిండకూడదు. ఆయన చాలా సన్నిహితంగా, ఆయన పాపం ఆయన సొంతంగా బజార్లో టీ తాగిపోయి ఎవరికైనా పనిచేసి బండిలో కూర్చోబెట్టుకొని పోయేవాడు. నన్ను కూడా ఎన్నిసార్లు కూర్చోబెట్టుకొని నాకు కూడా రాజకీయాలు చాలా విషయాలు చెప్పినాడు. నాకు కూడా మార్గదర్శకుడు. రాజశేఖర్ గారి యొక్క ఆలోచన కూడా ఆయన రాజశేఖరే చెప్పాడు, నా తమ్ముడు నాకంటే కష్టజీవి, చాలా సున్నితుడని. కాబట్టి అటువంటి వ్యక్తిని ఈ విధంగా చంపడం తప్పు. దీనికి అందరం స్టాండ్ ఇవ్వాలని, నా వంతుగా నేను మరింత స్టాండ్ ఇస్తానని హృదయపూర్వకంగా చెప్తూ, వాళ్ళ కుటుంబ సభ్యులకు సానుభూతి చెప్తూ నమస్కరిస్తూ సెలవు. చెక్. చెక్. రాజకీయాలకు అతీతంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఒక మంచి మనిషిగా గుర్తించి ఆయనకు నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులందరికీ, మీడియా మిత్రులందరికీ మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. వైఎస్ వివేకానంద రెడ్డి ఒక మంచి మనిషి అని మీ అందరికీ తెలుసు. ప్రత్యేకమైన మనస్తత్వం, అద్భుతమైన వ్యక్తిత్వం, అందరికీ సహాయపడే గుణం, ఇవన్నీ వైఎస్ వివేకానంద రెడ్డి అయితే, నాకు మాత్రం నన్ను ఎత్తుకొని నా తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు చిన్నాన వైఎస్ వివేకానంద రెడ్డి. సునీత, నేను చిన్నప్పుడంతా కలిసే పెరిగాం, కలిసే చదువుకున్నాం. అన్ని సంవత్సరాలలో ఆయన పోయేంత వరకు కూడా నేను ఎప్పుడే కానీ చిన్నాయనను కోపగించుకోవడం చూడలేదు, చికాకు పడ్డం చూడలేదు. ఎవరైనా సాయం చేయడానికి వస్తే అసలు ఆయన కాలు ఇంట్లో ఆగేది కాదు. ఎవరు సాయం చేయడానికి అడిగినా వాళ్ళను వెంట పెట్టుకొని ఆయన కారులోనే కూర్చోబెట్టుకొని, వాళ్ళు పట్టకపోతే ఇరుక్కొని కుక్కి అదే కారులో కూర్చోబెట్టుకొని, వాళ్ళకి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ, కలెక్టర్ ఆఫీస్ అయినా, ఆర్డీఓ అయినా, ఆఖరికి చిన్న రైతుకు వచ్చిన ఎలక్ట్రికల్ ప్రాబ్లం అయినా, ఏ పెద్ద ఆఫీస్కైనా చిన్న ఆఫీస్కైనా ఏ సంకోచం లేకుండా నవ్వుతూ వెళ్ళి ఆఫీసర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించేవాడు చిన్నాన్న. ఎంతోమందికి
ఎన్నో పంచాయతీలు చేసుంటాడు చిన్నాయన. ఆఖరికి నాకు చిన్నాయన ఆఖరిసారి నన్ను కలిసింది, నా ఇంటికి వచ్చాడు. షర్మి, నువ్వు కడప ఎంపీగా పోటీ చేయాల్సిన అవసరం ఉంది అని దాదాపు 2 గంటల పాటు నన్ను ఒప్పించే ప్రయత్నం చేశాడు. నేను ఎన్నిసార్లు వద్దులేచినానా అని ఎన్నిసార్లు చెప్పినా, పెద్ద మనిషి అయ్యుండి, వయసులో పెద్దవాడయ్యుండి ఎంతో ఓపికగా నాతో అదే పనిగా కూర్చొని 2 గంటల పాటు ఒకటే అంశం, నువ్వు పోటీ చేయాలమ్మా అని, కడప ఎంపీకి నువ్వు పోటీ చేయాల్సిన అవసరం ఉంది అని. ఆఖరికి ఇంకా పెద్ద మనిషి మాట కాదనలేక అన్నీ అనుకూలిస్తే చేస్తాలే చిన్నానా అని చెప్తే తప్ప చిన్నాన ఆ రోజు లేచి వెళ్ళలేదు. అదే నేను చిన్నానను ఆఖరిగా చూసింది. ఈ రోజుకి చిన్నాన చనిపోయి 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ రోజు చిన్నాన చావు నమ్మలేని నిజం. ఈరోజు రాజకీయ విషసర్పాల కోరల్లో చిక్కుకొని దుర్మార్గు పాలన చక్రాల కింద నలిగిపోతూ న్యాయం కోసం, ధర్మం కోసం పోరాటం చేస్తున్న ఒక నిప్పు లాంటి నిజం. ఐదు సంవత్సరాలు అయిపోయింది. ఆలోచన చేయండి, 1 కాదు 2 కాదు. వివేకానందరెడ్డి గారి హత్య జరిగి 5 సంవత్సరాలు అయిపోయింది. క్రూరాతి క్రూరంగా ఆయన ఒంటి మీద ఎన్ని గొడ్డలు వేట్లున్నాయో ఆయన ఒంటి మీద రుజువులు ఉన్నాయి. ఘోరంగా నరికి చంపడం జరిగింది. సమాజంలో పెద్ద మనిషి, సమాజంలో మంచి మనిషి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఎంతగానో ప్రేమించిన తమ్ముడు, అలాంటి ఆయన విషయంలోనే 5 సంవత్సరాలు గడిచినా కూడా న్యాయం జరగలేదు. ఈ రోజుటి వరకు కూడా హత్య చేసిన వాళ్లకు శిక్ష పడలేదు. ఇక అంతటి మనిషికి కూడా న్యాయం జరగకపోతే, హంతకులకు శిక్ష పడకపోతే ఇక సమాజంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి? సామాన్యుల విషయంలో న్యాయం జరుగుతుంది అని సమాజం నమ్మే పరిస్థితి ఉండాలి అంటే ఈ పాటికి ఎప్పుడో హంతకులను గుర్తించుండాలి, వాళ్ళకు శిక్ష కూడా వేసుండాలి. కానీ 5 సంవత్సరాలు గడిచినా కూడా ఈ రోజుటి వరకు కూడా హంతకులకు శిక్ష పడనే లేదు. హత్య జరిగిన రోజున మాకు చెప్పిన విషయం, చిన్నాన హార్ట్ అటాక్తో చనిపోయాడు అని. సాక్షి కూడా వివేకానందరెడ్డి గారు హార్ట్ అటాక్తో మరణించారు అని చెప్పుకుంటూనే వచ్చింది. తీరా మేము ఇంట్లోంచి బయలుదేరేంత వరకు కూడా ఇది హార్ట్ అటాక్తో చనిపోలేదు, హత్య జరిగింది అన్న విషయం మాకు తెలియదు. వచ్చి చూసిన తర్వాత కానీ ఇంత ఘోరంగా చిన్నానను హత్య చేశారు అన్న విషయం మాకు తెలియదు. ఆ రోజు హత్య జరిగిన రోజు హత్య పలాని వాళ్ళు చేశారని కానీ
పలాని వాళ్ళు చేయించారు అన్న కానీ ఈ విషయాలు ఏవీ తెలిసే పరిస్థితి లేదు. కానీ ఈ రోజున హత్య చేసింది ఎవరో కాదు, బంధువులే అని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయి. గూగుల్ మ్యాప్స్ అయితేనేమి, కాల్ రికార్డ్స్ అయితేనేమి, వాంగ్మూలాలు అయితేనేమి, ఇవన్నీ హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని వేలెత్తి చూపుతున్నా ఈ రోజుటి వరకు కూడా హత్య చేసిన వాళ్ళకు, హత్య చేయించిన వాళ్ళకు శిక్ష పడలేదు, కేసుకు కొలిక్కి రాలేదు, కేసు అసలు ముందడుగు వేయలేదు. ఎందుకంటే అన్నా అని పిలిపించుకున్నవాడే ఈరోజు హంతకులకు రక్షణ కల్పిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు వరకు కూడా చిన్నాన విషయంలో న్యాయం జరగలేదు. చిన్నమ్మ సౌభాగ్యమ్మ బిడ్డ సునీత చిన్నాన్న చావుతో అందరికంటే ఎక్కువ నష్టపోయింది చిన్నమ్మ సునీత. సౌభాగ్యమ్మ గారు, సునీత రెడ్డి గారు బాధితులు అన్న సానుభూతి లేకపోగా, బాధితులకు భరోసా ఇవ్వాలి అన్న ఆలోచన లేకపోగా, అదే సునీత కుటుంబం హత్య చేసింది అని ఆరోపిస్తున్నారే, ఇది మీ మనస్సాక్షి అయినా ఎలా ఒప్పుకుంటుంది అని అడుగుతున్నాం. ఒకసారి అద్దం ముందు నించొని హత్య చేసింది సునీత కుటుంబమా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అద్దం ఏం సమాధానం చెప్తుందో, మీ మనస్సాక్షి ఏం సమాధానం చెప్తుందో ఒకసారి మనస్సు పెట్టి వినండి. ఆఖరికి ఇంతగా దిగజారిపోతారు అని ఎవరు ఊహించలేదు. పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో సాక్షిలో, పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో, కిందేమో ఆయన అంతగా ప్రేమించిన, అంత నమ్మకంగా ఆయన కోసం పనిచేసిన తమ్ముడిని క్యారెక్టర్ అసాసినేషన్. ఇది న్యాయమేనా? మీకోసం పనిచేసినప్పుడు కనిపించలేదా వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్? ఆఖరి నిమిషం వరకు, చనిపోయేంత రాత్రి వరకు కూడా వైసీపీ కోసమే క్యాంపెయిన్ చేశాడు కదా. వైసీపీ నిలబెట్టిన అభ్యర్థులను ఆయన అంగీకరించకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని గౌరవించి అదే వైసీపీ కోసమే క్యాంపెయిన్ చేసిన వ్యక్తి. ఆ రోజు మీకు కనిపించలేదు వివేకానంద రెడ్డి క్యారెక్టర్. కానీ ఈరోజు పైనేమో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, కిందేమో వివేకానంద రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్. భావ్యమేనా? మనుషులేనా? అంతటితో ఆగారా? సోషల్ మీడియాలో ఎన్ని రకాలుగా బెదిరించారు, బూతులు తిట్టారు. తోడబుట్టిన చెల్లెళ్ళు అని చూడకుండా అవమానించారు. అన్నిటినీ తట్టుకుంది సునీత. ఈరోజు నిలబడి ఉంది సునీత. ఎంతమంది చూసాం ఇన్ని సంవత్సరాలలో సునీత న్యాయం జరగాలి అని, నిజాలు తేలాలని, హంతకులు శిక్ష పడాలి అని తిరగని చోటు లేదు, తట్టని తలుపు లేదు. నిజంగానే సునీతే తన కుటుంబమే హత్య చేసుంటే ఈ కేసుని ఇంత పర్స్యూ చేయాల్సిన అవసరం సునీతకేమిటి? సునీతే గనుక, తన కుటుంబమే గనుక హత్య చేసుంటే మరి మీకు అధికారంలోకి వచ్చారు కదా 2019లో, కేసు మీ చేతుల్లోనే ఉండింది కదా, మరి మీరు అప్పుడు సునీతను ఎందుకు అరెస్ట్ చేయలేదు? సునీత కుటుంబాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకంటే దోషులెవరో నిర్దోషులెవరో మీకు తెలుసు కాబట్టి, మీ మనస్సాక్షికి తెలుసు కాబట్టి.
సునీత రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి బిడ్డ. అసలు రాజశేఖర రెడ్డి గారు తోబుట్టుల్ని ఎలా చూసుకున్నారో మీకు తెలియదా? రాజశేఖర రెడ్డి గారు తోబుట్టుల కోసం ఎంత చేశాడో మీకు తెలియదా? మరి మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులే కదా. రాజశేఖర రెడ్డి గారు తన తోబుట్టులకు ఒక అండగా ఒక కొండగా నిలబడలేదా? మరి జగనన్న గారు ఏం చేస్తున్నారు? సునీత సామాన్యమైన సునీత కాదు, డాక్టర్ సునీత. డాక్టర్ సునీత. సునీత ఒక డాక్టర్గా తనకంటూ ఒక స్థానం సంపాదించుకుంది. ఒక డాక్టర్గా తన వాసి అయితే ఏమి, తన పరిజ్ఞానం వల్ల అయితేనేమి, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఒక పేరు సంపాదించుకుంది. కానీ గత 5 సంవత్సరాలుగా సునీతను చూసిన ప్రతిసారి నాకు అవి ఏవీ గుర్తురావు. సునీతను చూసిన ప్రతిసారి నా గుండెల్లో అంతులేని బాధ, అంతే సమానంగా ఉద్రేకం, న్యాయం జరగలేదు అన్న కోపం, చిన్నాన ఆత్మకు శాంతి కలగలేదు అన్న ఆవేదన. అందుకే సునీతకు మాటిస్తున్నా, చిన్నమ్మకు మాటిస్తున్నా, ఎవరు నిలబడినా నిలబడకపోయినా రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు అండగా ఉంది. సునీత చేస్తున్న ఈ పోరాటంలో సునీతకు నేను బలమైతా. సునీత హత్య చేసిన వారికి శిక్ష పడాలి అని చేస్తున్న ఈ న్యాయ పోరాటంలో, ధర్మ పోరాటంలో సునీతకు నేను ఒక ఆయుధమైతా. ఈ మట్టి మీద పుట్టా, ఇదే మట్టి మీద పుట్టా, ఈ గడ్డ సాక్షిగా మాటిస్తున్నా. ఎవరు నిలబడినా ఎవరు నిలబడకపోయినా సునీత పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడి ఉంది. ఇది రాజకీయాల కోసం చేస్తున్నది కాదు, అధికారం కోసం చేస్తున్నది కాదు, వారసత్వం కోసం చేస్తున్నది కాదు, ఆస్తి కోసం చేస్తున్నది అంతకంటే కాదు. ఈ సమరం చేస్తున్నది న్యాయం కోసం. తండ్రి చావు కోసం కొట్లాడుతున్న, న్యాయం జరగాలి అని కొట్లాడుతున్న ఒక బిడ్డ కోసం, భర్తను క్రూరాతి క్రూరంగా కోల్పోయిన ఒక విధవరాలి కోసం, చిన్నాన ఆత్మశాంతి కోసం చేస్తున్నాను. అందుకే ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం. ఒక పులివెందుల ప్రజలే కాదు, ఒక కడప జిల్లా ప్రజలే కాదు, యావత్ తెలుగు ప్రజలందరూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ, తెలుగు ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి. న్యాయం పక్షాన నిలబడాలి అని ఒక నిర్ణయం తీసుకోవాలి. నిజం పక్కన నిలబడాలి అని ఒక నిర్ణయం తీసుకోవాలి. న్యాయం గెలవాలి, ధర్మం గెలవాలి, హత్య రాజకీయాలను చీకొట్టాలి, హంతకులను కాపాడుతున్న వాళ్ళకు కూడా ఒక గుణపాఠం కావాలి, నిజం గెలవాలి. అదేవిధంగా ప్రస్తుతం తన తండ్రి హంతకులను శిక్షించేటందుకు గత 5 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా అలుపెరగని వీరోచిత పోరాటం చేస్తున్నటువంటి వివేకానంద రెడ్డి గారి కూతురు డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ప్రజల మనిషి మన వివేకం సార్. ఆయన కొందరికి వివేకం అన్నా, కొందరికి వివేకం సార్. ఇంట్లో వాళ్ళకు ఆత్మీయులకు వివేకంలో ఎవరు ఏ పని మీద వచ్చినా ఆయన దగ్గరికి వస్తే కుల మత భేదాలు లేకుండా అందరినీ ఆదుకునేవాడు. ఏ సమయంలో వచ్చినా ఇంట్లో ఏమి పనులున్నా ఏమి కార్యక్రమాలున్నా అవన్నీ వదిలేసి వచ్చిన వాళ్ళ కోసం ఏం చేయాలా అని ఆలోచించే మనిషి. నాకు సంబంధించిన వరకు హీ వాస్ అ డిఫరెంట్ మ్యాన్. ఆయనకు టెన్నిస్ అంటే చాలా ఇష్టం, ట్రావెల్ అంటే చాలా ఇష్టం. బహుశా ఆయన కావాల్సిన ఎంత ట్రావెల్ చేయాలనుకున్నాడో అంత చేయలేకపోయాడు, ఎందుకంటే ఆయనకి రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. నాకు తెలిసి ఆయన ఫస్ట్ ట్రావెల్ నాకు గుర్తుండగా ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాడు. 1970s కమ్యూనిస్ట్ తరపున రష్యాకి వెళ్ళినాడు. కమ్యూనిస్ట్ పార్టీ నుంచి తర్వాత రెడ్డి కాంగ్రెస్, తర్వాత కాంగ్రెస్. నేను హై స్కూల్లో ఉన్నప్పుడు 9th క్లాస్లో అనుకుంటా, నాకు ఇంత పెద్ద 2 పుస్తకాలు తెచ్చిచ్చాడు కార్ల్ మార్క్స్ గురించి చదవమని చెప్పి. అది నా కబోర్డ్లో పడున్నాయి, నేను పెద్ద చదవలేదనుకోండి, కానీ మళ్ళీ గుర్తు చేసేవాడు చదువుతున్నావా అవి అని. సో ఆయన కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు కూడా బాగానే ఉన్నాయి. అమ్మ నాన్న అమ్మమ్మ అంటే చాలా చాలా ప్రేమ ఎక్కువ. అన్న మాట జవదాటిని తమ్ముడు, చెల్లెలంటే ప్రాణం. ఎవరి చెల్లెల మీద ఏ ఈగ కూడా రాలకుండా చూసుకునే దానికి ప్రయత్నించేవాడు. మేనత్త కుటుంబాలైనా కానీ ఆయనకు చాలా ముఖ్యం. వాళ్ళకి ఏ అవసరాలు వచ్చినా కానీ ఆయన పక్క నుండి చూసుకునేవాడు. వీటి అన్నింటికీ మించి ఆయనకి కడప పులివెందుల ప్రజలు, పర్టికులర్గా పులివెందుల ప్రజలు ఎప్పుడూ చూసినా వీటి గురించి ఆలోచించేవాడు. అగ్రికల్చర్ మీద ఆయనకు చాలా అవగాహన ఉండేది. బహుశా 1989-90 ఆ ప్రాంతంలో ఒక నెల రోజులు ఆయన మనీలా వెళ్ళినాడు, ఫిలిప్పీన్స్లో. వెళ్ళి వెనక్కి వచ్చి నాకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మీరు చెప్పేవాళ్ళు. ఈరోజు మనం ఆర్గానిక్ ఫుడ్ అనుకుంటుంటాం. ఆయన దీని గురించి 1989-90లోనే నాకు చెప్పేవాడు. అప్పట్లో వేప చెట్లు పెంచాలి, వేప చెట్లతోటి మనము హెర్బిసైడ్స్ చేసుకోవాలి, పురుగులు రాకుండా చూసుకోవాలి, మందులు వాడేది తగ్గించాలి అని అప్పటి నుంచి చెప్పేవాడు. పులివెందులకి నీళ్లు ఎట్లా రావాలి, నీళ్లు ఎట్లా ఆదా చేయాలి అని అప్పట్లోనే డ్రిప్ ఇరిగేషన్ కూడా మొదలుపెట్టాడు. ఎంపీగా కూడా ఆయన అగ్రికల్చరల్ స్టాండింగ్ కమిటీలో ఉండేవాడు. నేను కాలేజ్లో ఉన్నప్పుడు, ఇది బహుశా 1993-94 టైంలో అనుకుంటా, నాతోటి ఎక్కువ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఎట్లా చేయాలి, సెగ్రిగేషన్ ఎట్లా చేయాలి, లిక్విడ్ వేస్ట్, సాలిడ్ వేస్ట్. ఇప్పుడు మనం చూస్తున్నాము బ్లూ బిన్స్లో ఒకటి వేయాలి, గ్రీన్ బిన్స్లో ఒకటి వేయాలని. ఈ ఆలోచనలు వెనక్కి ఎప్పుడో ఉండేటివి. అట్లీస్ట్ 93 టైంలో నాకు చెప్పేవాడు దీని గురించి ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఎట్లా పులివెందులకి ఇది తీసుకొని రావాలి అని చెప్పి.
ఈ ఆలోచనలతో అంతటితోటి మనకి పులివెందుల డెవలప్మెంట్ కూడా చేసేవాడు. పులివెందుల ప్రజలకి, కడప ప్రజలకి ఉద్యోగాల కోసం వస్తూ ఉంటారు అని ఎప్పుడూ తపన పడేవాడు. ఎట్లా వీళ్ళ మనుషుల్ని, ప్రజల్ని జాబ్ రెడీకి ఎట్లా చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి అని ఆలోచించేవాడు. ఇలా ఎన్నెన్నో టూ 2009లో జగనన్న రాజకీయాల్లో రావాలని చెప్పేసి ఆయన ఆల్మోస్ట్ రిటైర్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఆయన ఎప్పుడూ పులివెందుల గురించి ఆలోచించేవాడు. పులివెందుల్లో ఎట్లా ఫ్యాక్షనిజం ఉండకూడదు, ఎట్లా వైలెన్స్ ఉండకూడదు అని. మీకు కొందరికి గుర్తుండే ఉండొచ్చు, సమైక్యాంధ్ర టైంలో ఆయన ఫాస్ట్ విరమించుకున్నాక ఆ గొడవల్లో బిఎస్ఎన్ఎల్ టవర్ ఒకటి పులివెందుల్లో కాల్ చేశారు. ఆ తర్వాత ఒకరోజు ఫాస్ట్ విరమించుకున్నాక కూడా ఒకరోజు మళ్ళీ ప్రొటెస్ట్ చేశాడు. ఎందుకు? ఆ బిఎస్ఎన్ఎల్ టవర్ ఎవరైతే డిస్ట్రాయ్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి. ఫ్యాక్షన్స్ కానీ, వైలెన్స్ కానీ ఎంత తగ్గించాలి, ఎట్లా తగ్గించాలి అని తాపత్రయపడేవాడు. నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడన్నా వస్తే కష్టపడి ఒప్పించి 3 వారాల కన్నా టికెట్లు తీసుకుంటాను, వచ్చి నాతో ఉంటాడు అని చెప్పి. కానీ ఎప్పుడు వస్తాడు, వారం 10 రోజులకంతా రిటర్న్ చేసేసుకుంటాడు, మళ్ళీ టికెట్ మార్చుకొని వెనక్కి వచ్చేస్తాడు. ఇక్కడ ప్రజల్ని వదిలి ఉండలేకుండా ఉండేవాడు. అట్లా వస్తాడా? అప్పట్లో చెన్నై ఎయిర్పోర్ట్లో దిగేవాళ్ళు. చెన్నైలో ఇండ్లు ఉన్నా ఇంటికి కూడా పోయేవాడు కాదు. నేరుగా రాత్రికి రాత్రి ప్రయాణమయ్యి ఊరికి వచ్చేవాడు పులివెందులకి. కానీ ఒక్కసారి మాత్రమే 3 నెలలు నాతో ఉన్నాడు. అది ఎందుకు? నా కొడుకుకి ఆరోగ్యం బాగలేకుంటే బాబును చూసుకునేదానికని చెప్పి 3 నెలలు ఉండేవాడు. ఎంతసేపు బాబు పక్కనే ఉండి బాబు చనిపోయినప్పుడు చాలా చాలా బాధపడ్డాడు. ఆ టైంలో అమ్మ నాన్న బాధలు పడే బాధ చూడలేక మేము డిసైడ్ చేసుకున్నాం ఇండియాకి వచ్చేయాలి అని చెప్పి. డబ్బు కన్నా, వ్యక్తిగత వైరాల కన్నా ప్రజల శాంతి ప్రయోజనాలే ముఖ్యమని నమ్మిన వివేకం సార్ తన రాజకీయ జీవితం అంతా తన అన్న రాజశేఖర్ రెడ్డితో కలిసి పనిచేశాడు. అలాంటి మన వివేకం సార్ మనకు దూరం అయ్యే ఆ కాలరాత్రి మనందరినీ విభ్రాంతిలో, దుఃఖంలో ముంచి ఇప్పుడు ఈ రోజుకి 5 సంవత్సరాలు అయ్యింది. ఇంత మంచి మనిషికి అంత కీడు ఎలా జరిగింది, ఎలా తలపెట్టారు అని మనమంతా విభ్రాంతిలో ఉండగా మన జగనన్న ముఖ్యమంత్రి అయినాడు. మీకు గుర్తుండే ఉండొచ్చు, మే 30, 2019 ఆ రోజు మన జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకున్న రోజు. ఆ ప్రమాణ స్వీకారం మీకు గుర్తుంటే ఉండాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా
నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇది విన్నట్లు మీకు అందరికీ గుర్తు ఉండాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ ప్రమాణం మనకందరికీ గుర్తుంది. ఈ ప్రమాణం మనం చూసి మనం అందరము మంత్రముగ్ధులమయ్యాము. భవిష్యత్తు పట్ల చాలా భరోసా వచ్చింది. ఈ ప్రమాణం ప్రకారం ఆయన బాధ్యతలు నిర్వహించేటప్పుడు రాగద్వేషాలు ఉండకూడదు, అంతఃకరణ శుద్ధితో చేయాలి. పనులు చేసేటప్పుడు మనం అంతఃకరణ శుద్ధితో చేయాలి అని ప్రమాణం చేసిన అతను ఒక ప్రశ్న అడుగుతున్నాను. అంతఃకరణ శుద్ధి అంటే అర్థం తెలుసా? హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయం శుద్ధి పెట్టుకొని పనులు చేసుకోవడం అవసరం. హృదయం శుద్ధిగా ఉంటేనే ఆ తర్వాత మిగిలినవి వస్తాయి. భయం, పక్షపాతం, రాగద్వేషాలు ఇవన్నీ ఉండకూడదు అంటే మనకు హృదయం శుద్ధిగా ఉండాలి. పరిపాలకుడిగా ముఖ్యమంత్రి పదవిలో ఉండగా మీ చిన్నాన్నను అతి దారుణంగా, అతి కిరాతకంగా, క్రూరంగా చంపిన వారిని వీళ్లకు శిక్ష పడేలా చేసే బాధ్యత ముఖ్యమంత్రిగా మీకుంది. ఇప్పటి వరకు ఆ దిశగా ఎందుకు పనిచేయలేదు? దర్యాప్తు సంస్థ తన పనిని తాను చేసుకోనివ్వకుండా మీ ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతుంది? ముఖ్యమంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేసినారు. మరి ఎందుకు ఆ ప్రమాణం మీరు నిలబెట్టుకోలేకున్నారు? పడేలా పోరాటం చేస్తున్న నా మీద, నా కుటుంబం మీద అదే నేరం మోపుతున్నారు. ఇది సమంజసమా? నాకు, నా కుటుంబానికి ఈ హత్యలో ఏదైనా సంబంధం ఉంటే మా మీద చర్యలు తీసుకోవాలి. అది మీ బాధ్యత. నేను కానీ, నా కుటుంబం కానీ ఇది చేసింటే మమ్మల్ని అరెస్ట్ ఎందుకు చేయలేదు? మీరు ముఖ్యమంత్రిగా ఈ గవర్నమెంట్ను నడిపిస్తున్నారు. ఇది సునీత కుటుంబం చేసిందని మీరు చెప్పడం ఎబ్బేటుగా లేదు? అధికారంలో ఉండి ఆరోపణలు వేస్తున్నారు. ఇది మీ ప్రభుత్వం మీద, మీ మీద మీరు చెయ్యలేనితనం మీరే బయట పెడుతున్నట్లుంది.
సునీత కుటుంబం ఇది చేసిందని కంప్లైంట్ చేస్తున్నారు. ఎవరికి కంప్లైంట్ చేస్తున్నారు? మీరు గవర్నమెంట్లో ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కంప్లైంట్ చేస్తున్నారా, లేదా ప్రజలకు కంప్లైంట్ చేస్తున్నారా? ఆరోపణలు చేస్తున్నారు. గవర్నమెంట్లో ఉండి అది తప్పు అనిపించడం లేదా మీకు? మీ బాధ్యత మీరు ఎందుకు చేయడం లేదు? మీ చిన్నాన్నను చంపిన వాళ్ళు మీరు గుర్తించాలి. అది నేనైనా కానీ, నా కుటుంబమైనా కానీ, ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉండాలి. లా అండ్ ఆర్డర్కి పక్షపాతి ధోరణి ఉండకూడదు. సిబిఐ వాళ్ళు ఒక న్యూస్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వేశారు. ఎవరికైనా ఏదైనా సమాచారం ఉంటే, ఈ హత్య గురించి ఏదైనా సమాచారం ఉంటే అది వాళ్ళకి అందజేస్తే 5 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. మేమే చంపినాము అని మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది సిబిఐ వాళ్ళకి ఇస్తే ఒక 5 లక్షల రివార్డు కూడా మీకు వస్తుంది. మరి ఎందుకు అది వాళ్ళకి ఇవ్వట్లేదు? ముఖ్యమంత్రిగా బాధ్యత మీకు లేదు. మీ బాధ్యత మీరు చేయకుండా ఎంతసేపు కెమెరాల ముందు వచ్చి మా మీద నిందలు మోపడం, ఇట్లా ఎందుకు చేస్తున్నారు? ఈ రాష్ట్రాన్ని మీరు పరిపాలిస్తున్నారు. ఇట్లా నిందలు మోపడం, మీ పని మీరు చేయకుండా ఉండడానికి మీకు సిగ్గుగా లేదు? పదే మేము చేశామంటున్నారు, మా కుటుంబం చేశామంటున్నారు, సునీత కుటుంబం చేశామంటున్నారు. పోనీ జూన్ 2019 నుంచి మార్చ్ 2020 వరకు ఈ ఇన్వెస్టిగేషన్ మీ ప్రభుత్వమే చేసింది. ఆ టైంలోనే మమ్మల్ని అరెస్ట్ చేసిండొచ్చు కదా. మీరు వేసే నిందలన్నీ విడ్డూరంగా అనిపిస్తుంది. మీరు చేయలేకనే కదా ఇన్వెస్టిగేషన్ సిబిఐకి అప్పగించింది. సాక్షిలో రకరకాల కథనాలు వేస్తున్నారు. సాక్షి చైర్మన్ భారతి గారికి నాకు విన్నపం, మీ దగ్గర ఆధారాలు ఉంటే అవి దయచేసి ఇన్వెస్టిగేషన్కి ఏజెన్సీకి, పోలీసులకి అప్పగించండి. ఇన్ఫర్మేషన్ ఉండి అది పోలీసులకు ఇవ్వకుంటే అది నేరం, ఇట్స్ అ క్రైమ్. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ దయచేసి పోలీస్కి ఇవ్వండి, ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పండి. లేదా మీకు సిబిఐ మీద నమ్మకం లేకుంటే కోర్టుకు వెళ్ళండి, కోర్ట్ మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ అడగండి. అట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తే మరీ మంచిది. సీతకు అగ్ని పరీక్షల బయటికి నిందలు లేకుండా బయటకు వస్తాం. కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాం. వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆయన దారుణంగా చంపబడిన రాత్రి వరకు మీరే చెప్తున్నారు, రాత్రి అంతకుముందు రోజు రాత్రి 11 గంటల వరకు ఇంటికి వచ్చినంత వరకు మీరు ముఖ్యమంత్రి కావాలని తాపత్రయపడుతూ ప్రచారం చేస్తున్నారు. ఇది మీరు కూడా ఒప్పుకున్న మాటే, మీరు అనే మాటే, పదే అంటుంటారు. మరి మీకోసం అంత కష్టపడిన మనిషి మీద అంత దారుణంగా హత్య చేస్తే ఆ హత్య వెనుక ఉండే కుట్రకోణాలన్నీ బయటకు తీయాల్సిన బాధ్యత మీకు లేదా? ఇంకా ఎక్కువ ఉండాలి. మీకోసం ఎన్ని త్యాగాలు చేశాడు ఆయన. ఆయన పదవి కూడా త్యాగం చేశాడు కదా. మరి ఆ మహానుభావుని మర్చిపోయారా?
ఆయన చనిపోయాక ఒక్కసారైనా ఆయన జయంతికి కానీ ఆయన వర్ధంతికి కానీ ఆయన సమాధుల దగ్గరికి వచ్చారా? రెండు 2019లో ఎలక్షన్లు అయిపోయినాక ఆయన మీకు చేసిన మేలుల గురించి ఒక్కసారన్నా మాట్లాడారా? గుర్తు చేసుకున్నారా? అన్నం పెట్టిన చేతిని నరకడమే కాకుండా ఆ నైరాన్ని ఆయన కుటుంబ సభ్యుల మీదకే నెట్టడం, ఆ కుటుంబాన్ని అడుగడుగునా వేధించడం, వారి వ్యక్తిగత మీద బురద చల్లడం మనం చూస్తున్నాం. రాజకీయం అంటే ప్రజలకు మంచి చేయడం కోసమే అనేలా బ్రతికిన వివేకానందను చూసాం. ఇప్పుడు ప్రజాశ్రేయస్సు అనే మాటకు అర్థం తెలియని రాక్షస నాయకులను చూస్తున్నాం. తండ్రిని కోల్పోయిన దుఃఖంలో తల్లడిల్లుతూ న్యాయం కోసం పోరాడే ఆడకూతురు ఒకవైపు, చంపిన వాళ్ళు, చంపించిన వాళ్ళు, వాళ్ళని రక్షిస్తున్న ప్రభుత్వము, వీళ్ళందరినీ ఒకవైపు చూస్తున్నాం. మరి మనం ఎటువైపు, మీరందరూ ఎటువైపు? చూస్తూనే ఉండిపోదామా? కళ్ళు తెరుచుకొని నోరు మూసుకొని విభ్రాంతిలోనే ఉండిపోదామా? మనం స్పందించాల్సిన సమయం వచ్చింది. స్పందించే అవకాశం కూడా ఉంది మనకిప్పుడు. మన గుండెల్లో అణిగి ఉన్న ఆక్రోశాన్ని, ఆవేశాన్ని మౌనంగా అయినా సరే వెల్లడించే అవకాశం వచ్చింది. మీరు నిశ్చయించుకోవాలి. ఒక భవనాల్ని కట్టించేటప్పుడు వాటికి పునాదులు అన్నది చాలా చాలా ముఖ్యం. మనకందరికీ తెలిసిందే. వైఎస్ఆర్సిపి పునాదులు రక్తంలో మునిగి ఉన్నాయి. వివేకానంద రెడ్డి గారి రక్తం, కోడికత్తి శ్రీను గారి రక్తం, పదవులు త్యాగం చేసిన చిన్నాన్న, రాత్రనక పగలనక అన్న కోసం తిరిగిన చెల్లి, వీళ్ళకిచ్చిన కానుకలు మనం చూసాం. కృతజ్ఞత అంటే ఇదేనా? వైఎస్ఆర్సిపి ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, నాయకులకు మీకందరికీ ఒక సలహా. మీ భవిష్యత్తు కోసం ఈ గవర్నమెంట్ నుంచి బయటికి రండి. లేకపోతే మీ భవిష్యత్తు గురించి మీరు ఈ గవర్నమెంట్ నుంచి బయటికి రండి. లేకపోతే ఈ పాపం మీకు కూడా చుట్టుకుంటుంది. ఆయనతో పాటు మిమ్మల్ని కూడా ఊబిలోకి తీసుకెళ్తాడు. ఈరోజు మన వివేకం సార్ది 5వ వర్ధంతి. ఈరోజు మనమందరము ఒక సంకల్పం చేద్దాం. వివేకం సార్ ఆత్మసాక్షిగా సంకల్పం చేద్దాం. మన ఓటు ద్వారా ఒక పుణ్యకార్యం చేద్దాం. దీన్ని ఒక పోరాటంలా మారుద్దాం. ఈ పోరాటంలో మీరందరూ భాగం కండి. ఈ పోరాటం మీ పోరాటంగా చేయండి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారు ఈ 5 ఏళ్లుగా నాకు ఇచ్చిన ఈ ధైర్యాన్ని ఇప్పుడు లోకానికి చూపించే సమయం వచ్చింది.
ఈ ధైర్యాన్ని మన ఓటు ద్వారా వివేకం సార్ను చంపిన వాళ్లకు చూపిద్దాం. తప్పు మీద మంచి గెలవగలదని చూపిద్దాం. అబద్ధం మీద నిజం గెలవగలదని చూపిద్దాం. అన్యాయం మీద న్యాయం గెలవగలదని నిరూపిద్దాం. థ్యాంక్ యూ. మంది మాట్లాడాలని పేర్లు ఇవ్వడం జరిగింది, కానీ సమయాభావం వలన వాళ్ళకి అవకాశం ఇవ్వలేకపోతున్నందుకు చింతిస్తూ ఇప్పుడు వైఎస్ వివేకారెడ్డి గారి అల్లుడు, విద్యావంతుడు, యువకుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు వందన సమర్పణ చేస్తారు. తోటి మరియు సునీత చేస్తున్న పోరాటానికి మద్దతుగా మీరంతా ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు. ఇది ఎలక్షన్స్ టైం అయినప్పటికీ రాజకీయంగా విభిన్న పార్టీలు ఇక్కడికి రావడం, మీరు సునీత చేస్తున్న పోరాటానికి మీరు మద్దతు ప్రకటిస్తున్నట్లుగా మేము అనుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రతి రాజకీయ నాయకుడికి పేరు పేరున కృతజ్ఞతలు. కొంతమంది పేర్లు మాత్రమే చదవగలుగుతాను నేను ఇక్కడ. ఏపీ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీ షర్మిల గారికి, శ్రీ కేవీపీ రామచంద్రరావు గారికి, తులసిరెడ్డి గారికి, సిఆర్సి రామచంద్రయ్య గారికి, ఆదినారాయణ రెడ్డి గారికి, బీటెక్ రవి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, లింగమూర్తి గారికి, రవిశంకర్ రెడ్డి గారికి, నజీర్ గారికి మరియు తదితరులకి మీ అందరికీ ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఈ ఫంక్షన్ హాల్ సిబ్బందికి, మీడియా మిత్రులకి, పోలీసులకి, కడప కార్పొరేషన్ సిబ్బందికి, బంధుమిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. లంచ్ ఏర్పాటు చేయడమైంది. దయచేసి మీరందరూ మా ఆతిథ్యాన్ని స్వీకరించి భోంచేసి వెళ్ళాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అజాతశత్రు వివేకానంద రెడ్డి గారు, అజాతశత్రు వివేకానంద రెడ్డి గారు. థ్యాంక్ యూ.